ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సిబిఐ వాళ్ళకి, సిట్ వాళ్ళకి, సైంటిస్టులకి కూడా తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేసి మన ముందు చెప్తున్నాడు మన బ్రోకర్ సాయి. అంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జర్నలిస్టుగా మారాడు, వైద్యుడిగా మారాడు, ఫేక్ బ్రోకర్గా మారాడు, ఇప్పుడు తాజాగా మనోడు ఫేక్ సైంటిస్ట్గా మారాడు. ఒక్క డబ్బు కోసం ఎన్ని యాంగిల్స్ మార్చాడు చూసారా? సరే, ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నాడంటే నెయ్యి యొక్క లైఫ్ టైం పెంచడం కోసం దాంట్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడతాం మనం, దాన్నే ప్రధానమైనటువంటి అస్త్రంగా వాడుకున్నారు. అంటే ఇవాళ వీళ్ళు సిబిఐ సిట్ వాళ్ళు ఒక ల్యాబ్కు పంపించి చెక్ చేయించారు. అట్లాగే ఈ బోలేబాబా డైరీ యొక్క కెపాసిటీ గురించి ప్రస్తావించారు. అన్నీ చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వీడు అసలు ఇంకా ప్రజలకు ఏం తెలియదులే, నేను జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి డబ్బులు వేశాడు, నేను ఆయన బానిస కుక్కని, కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి, నేను మాట్లాడితే తెలివిగా లాజిక్గా మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడాడు. సరే, వీడేం లాజిక్గా మాట్లాడుతున్నాడో దానికి అసలు వీడికి ఎంత నాలెడ్జీ ఉందో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మీరందరూ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు మన బ్రోకర్ సాయి ఏం మాట్లాడుతున్నాడో, మనోడు ఎంత సైంటిస్టో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ పాలు వెన్నో తీసిన వాటి పాలను ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ వాడతారు, పెరుగు కోసము కెమికల్స్ వాడతారు, వెన్న కోసము కెమికల్స్ వాడతారు, నెయ్యి కోసము కెమికల్స్ వాడతారు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాగబెట్టుకున్నటువంటి నెయ్యి అయినా సరే 10-15 రోజులకి దాని ఇది తగ్గిపోతూ ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ కోసం అని చెప్పేసి అయినా సరే కెమికల్స్ కలపడం నడుస్తూ ఉంటుంది. దాన్నే ఇప్పుడు జగన్ మీద అస్త్రంగా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వీడు చెప్పేది ఏంటి? అస్సలు నెయ్యి కల్తీ జరగలేదు, నెయ్యి అడల్టరేషన్ జరగలేదు, ఇది వీడు చెప్పే మాట. అంటే ఇప్పటిదాకా నెయ్యిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందున్నటువంటి వాళ్ళు కూడా నెయ్యిని అలాగే వాడుకున్నారు కదా, అదే విధానంగా వాడుకున్నారు కదా. మరి ఆ రోజు రానటువంటి దాన్ని ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకు వచ్చింది? ఎందుకు సిట్టు 20 లక్షల లడ్లు తయారు చేశారు, 20 కోట్ల లడ్లు తయారు చేశారని 60.65 లక్షల కేజీల నెయ్యిని వాడారు, అది కూడా సింథటిక్ నెయ్యి అని చెప్పారంటే దానికి మన బ్రోకర్ గారు చెప్పేటువంటి సమాధానం ఇది. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి మనీ వీళ్ళని అలా మేనేజ్ చేస్తుంది. సరే కానీ, అరే బ్రోకర్ సాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లైఫ్ పెంచడానికి వాడేటువంటి ప్రిజర్వేటివ్స్ గురించి, అసలు దాంట్లో ఆ నెయ్యి అనేటువంటిదే లేకుండా దాని స్ట్రక్చర్ తోటి నెయ్యి తయారు చేయడానికి మధ్య తేడా తెలుసుకోరా పేటీఎం గొర్రె. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తా, సెల్ఫ్ లైఫ్ పెంచడానికి ప్రొడక్ట్స్ని మార్చకుండా, అంటే ప్రొడక్ట్స్ అంటే నెయ్యిని మార్చకుండా యూజ్ చేసే కెమికల్స్ అన్నిటినీ కూడా పెర్మిట్ ప్రిజర్వేటివ్స్ అంటారు, అంటే పర్మనెంట్ ప్రిజర్వేటివ్స్ అంటారు వాటిని. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అన్నట్టే నెయ్యి చెడిపోకుండా ఉండటానికి మన వెనకటి కాల పద్ధతుల్లో అయితే వెన్నలాగా ఉంచుతారు, వెన్న అవసరమైనప్పుడే కరిగిస్తారు. దాని ద్వారా ఏంటంటే నెయ్యి యొక్క లైఫ్ పెరిగిద్ది, మన ఇళ్లలో వాడుకునే విధానం. అట్లాగే కానీ టీటీడీలో నెయ్యి దాంట్లో తీసుకెళ్ళినప్పుడు దాంట్లో ఆ నెయ్యిని చెడిపోకుండా ఉండడానికి కొన్ని రసాయనాలు వాడతారు. దాన్ని ఏమని అంటారంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు పర్మిటెడ్ ప్రిజర్వేటివ్స్ అంటారు వాటిని, ఓకేనా? కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో తెలుసా? ప్రోడక్ట్ని మార్చేసి ఫేక్ స్ట్రక్చర్ కోసం వాడితే దాన్ని కెమికల్ అడల్టరేషన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేడా తెలుసుకో, అర్థమైందా? ప్రిజర్వేటివ్స్కి అడల్టరేషన్కి మధ్య తేడా తెలుసుకుంటే అప్పుడు మనం జర్నలిజం వృత్తిలో మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఏదో మిడిమిడి జ్ఞానంతో మనకు అన్నీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం మాట్లాడాలని ఎగేసుకుంటూ వస్తే ఇదిగో ఇలాంటి బఫూన్ గారి అయిపోతావు చివరికి, అర్థమైందా? ఇప్పుడు గత ప్రభుత్వాలలో కూడా నెయ్యి ట్యాంకర్లోనే పెట్టి అవసరమైనప్పుడు వాడుకున్నారు. కాబట్టి ఇవాళ ఏం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యి ట్యాంకర్లు కట్టి ఆ ట్యాంకర్లో నెయ్యిని రిజర్వ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకోవడం ఇప్పుడు కాదు, 1983 నుంచి కూడా ఈ ట్యాంకర్ల సిస్టమ్ ఉంది. ఫస్ట్ చరిత్ర తెలుసుకొని షావు, అర్థమైందా? ఏదో ఊరక ఆడికి వచ్చి మిడిమిడి జ్ఞానంతో ఏదో కానీ గ్యాస్ ఎగదంతే ఇట్లా లేసి సర్దుకొని మాట్లాడటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలుసుకో.
అసలు అక్కడ నెయ్యిలో ఇంతకుముందు కల్తీ జరిగింది అనేది ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో S4 వాల్యూని బట్టి చెప్పారు. కానీ ఇవాళ వాళ్ళు చెప్పింది అంటే అసలు ఆ నెయ్యి కాదురా నాయన, అసలు నెయ్యే లేదు అందులో. నెయ్యిలాగా కనిపించడానికి పామాయిల్ అట్లాగే కొన్ని కెమికల్స్ని యూజ్ చేశారు. నెయ్యి కలర్ రావడానికి కొన్ని కెమికల్స్ యూజ్ చేశారు. నెయ్యిలాగా వాసన రావడానికి కొన్ని కెమికల్స్ యూజ్ చేశారు అని చెప్పేసి సిబిఐ తన దర్యాప్తులో ఇచ్చేసింది. ఇప్పుడు నువ్వు నెయ్యి పాడవకుండా ఉండటానికి కెమికల్స్ కలిపారు, అవి ల్యాబ్కు పంపిస్తే ఆ రిపోర్ట్స్ వచ్చాయి. చెప్పు తీసుకుని కొట్టాలరా ఫస్ట్ మిమ్మల్ని, ఇలా బ్రోకర్ పని చేయకుండా. అర్థమైందా? మీలాంటి వెధవల గుండానే ఈరోజు నిజంగా చెప్తున్నా, ఈ మధ్య ఒక 4-5 తగులుకొని ఆడి విజయ్ గారు మాట్లాడతాడు, దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా మా వైపే ఉన్నాడు. ఎందుకున్నారా మీ వైపు? వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు. ఏదో ఒక రోజు వెంకటేశ్వర స్వామి కన్ను తెరుస్తాడు. ఆ రోజు మీ పతనము, మీ అతలాకుతలం అయిపోవటం, మీ జీవితాలు నాశనం అయిపోవటం తెలుస్తుంది. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, దగ్గరలోనే ఉంటుంది, వెయిట్ చేయండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నోళ్ళు బాగుపడినట్టు, బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన కన్ను తెరిస్తే ఏమైద్దో గతంలో కొన్ని సందర్భాలు జరిగాయి, అవి ఇప్పుడు నేను ప్రస్తావించదలుచుకోవట్లేదు. ఈసారి ఎవరైతే ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవటం కోసం తప్పుడుగా మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా స్వామి తొందరలోనే మీకు అందరికీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి తొందరలోనే ఉంది. ఎందుకంటే చుక్క పాలు లేకుండా, చుక్క నెయ్యి లేకుండా వీళ్ళు దాదాపుగా 60,65 కేజీల నెయ్యిని టీటీడీకి సప్లై చేసి ఇంత ధైర్యంగా ఇంకా వాళ్ళు చలామణి అవుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, వీళ్ళ ప్రభుత్వం కూడా చేతగాంతనం ఏందనంటే, ఈ ఎవరైతే సిట్టు దర్యాప్తులో తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా హిందువులు వాళ్ళు ఒకసారి వాళ్ళ అంటే ఇంత అపరాధ్యం చేసిన వాడిని కూడా ఏదో చూసినట్టుగా లైట్గా వదిలేస్తున్నారు. చూసి అది చాలా తప్పు. హిందువులు కూడా ఆలోచన చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, దక్షిణాది రాష్ట్రాల్లో కాబట్టి ఇలా రన్ అవుతుంది, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళు అసలు ఇదే ఇష్యూ కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుంటే వాళ్ళు ఈ పార్టీకి విధ్వంసం సృష్టించేవాళ్ళు. ఎంతో సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పాటిస్తున్నారు. దాన్ని చాతగాంతనంగా మీరు భావిస్తున్నారు. దాన్ని మీరు చాతగాంతనంగా మీరు భావిస్తున్నారు. ఏం మిగతా మతాలలో చేయమని చెప్పండి, చేస్తారేమో. ఏం హిందువులే తీరగా దొరికారా? అసలు ఎంత చక్కగా ఈడి మీడియా ముందుకు వచ్చేసి అసలు ఈడు ఒక పెద్ద సైంటిస్ట్ అయినట్టు ఈ బొగడాగాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. కల్తీకి లేకపోతే సేవ్ చేసుకోవటానికి, చెడిపోకుండా ఉండటానికి వాడే కెమికల్స్కి తేడా తెలియని ఈ గొట్టంగాడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి డబ్బులు వీళ్ళని ఇలా మాట్లాడిస్తుంది. జగన్మోహన్ రెడ్డి డబ్బులు వీళ్ళని ఇలా మాట్లాడిస్తున్నారు. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు ఎల్లకాలం ఇలాగే ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు ముగింపు దశ దగ్గరలోనే వస్తుంది. ఈరోజు నేను విజయసాయి రెడ్డి చెప్పాడు, మా పేటిఎం సాయి వాడు పెద్ద బ్రోకరు, నెల మేము డబ్బులు పంపిస్తాము, వాడు మా డబ్బులకి పనిచేస్తాడని విజయసాయి రెడ్డి గారు చెప్పారంటేనే ఇవాళ నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ బ్రోకర్గా ముద్రపడింది, వైసీపీ పార్టీ జర్నలిస్ట్గా ముద్రపడింది. అట్లీస్ట్ కనీసం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అరే ఈ సబ్జెక్ట్ నేను చేయొచ్చా చేయకూడదా, ఇది సెంటిమెంట్స్తో ముడిపడి ఉంది, ఇది నేను అబద్ధం ఆడితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తే నా క్రెడిబిలిటీ తగ్గిద్ది అని చెప్పేసి కూడా కనీసం అట్లీస్ట్ ఆలోచన చేసుకోరా బాబు బ్రోకర్ సాయి. అర్థమైందా? ఇంకా ఇప్పుడు నేను చెప్పిన తప్పు అయితే ఎవరినైనా ఇలాంటి వాటిని అడగండి. సార్ కెమికల్స్ యూజ్ చేసి, అంటే ఉన్న పదార్థాన్ని చెడిపోకుండా యూజ్ చేసే కెమికల్స్ని పర్మనెంట్ ప్రిజర్వేటివ్స్ అంటారు. ప్రోడక్ట్ని మార్చేసి ఫేక్ స్ట్రక్చర్తో కోసం వాడితే దాన్ని కెమికల్ అడల్టరేషన్ అంటారు. ఈరోజు జగన్ ప్రభుత్వంలో జరిగింది అడల్టరేషన్. ఇట్స్ నాట్ ప్రిజర్వేటివ్స్ కాదు, అంటే కల్తీ కాదు, కల్తీ జరిగింది. అసలు నెయ్యే లేకుండా నెయ్యిని తయారు చేశారు. దానికి దీనికి నీ అమ్మకి ఉన్నంత తేడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలుసుకో. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది కూడా తెలుసుకొని మాట్లాడితే, మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే నీకు గౌరవంగా ఉంటుంది. అప్పటి నుంచి నేనేదో పెద్ద సైంటిస్ట్ని, నేను పెద్ద మొనగాన్ని, నాకు బాగా తెలుసు, సర్వం బొచ్చు, నీకేం తెలుసు? ఏం తెలుసు నీకు? ఏం తెలియదు. జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తాడు, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ వస్తుంది, మీడియా ముందుకు వచ్చి వాగిపోతాం. డబ్బులు ఇచ్చాడా, లెక్క చూసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా? ఇదేనా? దీనికోసం స్వామివారి గురించి కూడా తప్పు మాట్లాడతామా?